బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. యూపీఏ 2 పాలనలో చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ను బీడీ శర్మ నిర్మోహమాటంగా వ్యతిరేకించారు. ఆపరేషన్ ముసుగులో సైన్యం ఆదివాసీల బ్రతుకులను ఛిద్రం చేస్తోందని శర్మ ఆరోపించారు. ప్రభుత్వం బేషరతుగా ఆపరేషన్కు స్వస్తి పలికి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు శర్మ. హక్కులను ఏ రూపంలో అణిచివేసినా శర్మ గొంతు పోరాడేది న్యాయం జరగాలని నినదించేది. ప్రధానంగా ఈ 2009 తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోటి మొత్తంగా మావోయిస్ట్ పార్టీ ఆదివాసీలను తూడ్చిపెట్టేటటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని చాలా తీవ్రంగా దేశవ్యాప్తంగా తను తిరిగి ప్రచారం చేసి ఆపరేషన్ గ్రీన్ హంట్ని వెనక్కి రప్పియాలి, పారామిలిటరీ ఫోర్సెస్ చాలా దుర్మార్గంగా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు అని చెప్పి మాట్లాడి గొంతెత్తి దాదాపు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా వినిపించినటువంటి వ్యక్తి బీడీ శర్మ గారు. బీడీ శర్మ గారు అతని యొక్క జ్ఞాపకాలు కావచ్చు, తన రచనలు కానీ సజీవంగా ఇంకా అవన్నీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో చాలా రెలెవెంట్గా ఉన్నాయి. అన్యాయాన్ని సహించేవారు కాదాయన, అహింసను భరించేవారు కాదు. అయితే ఆదివాసీల జీవితాలను ఛిద్రం చేసే మైనింగ్ మాఫియాపై ఆగ్రహంతో రగిలిపోయేవారు. గాంధేయవాదిగా కనిపించేవారు, మావోయిస్టులతో కలిసిపోయేవారు. అందరి గౌరవాన్ని పొందిన అరుదైన వ్యక్తిత్వం బీడీ శర్మదే. బీడీ శర్మ జీవన విధానం, ఆలోచన సరళి చూస్తే ఆయనలో మనకి పూజ్య బాపూజీయే కనిపిస్తారు. ఒక విధంగా గాంధేయవాదాన్నే ఆయన అనుసరించేవారు. చిత్రంగా సమసమాజ స్థాపన లక్ష్యంతో ఆయుధం చేపట్టిన మావోయిస్టులతోనూ ఆయన కొన్ని విషయాల్లో ఏకీభవించారు. మావోయిస్టుల హింస గురించి ఓసారి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అడవుల్లో గనులు తవ్వకాల పేరిట మైనింగ్ మాఫియా చేస్తున్న దోపిడీయే దానికి కారణమని శర్మ అన్నారు. బహుళజాతి కంపెనీలతోనూ బడా పారిశ్రామికవేత్తలతోనూ అడవుల్లో భారీ ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆగిపోతే మావోయిస్టుల హింస ఆగిపోతుందని అన్నారాయన. అడవుల్లో మైనింగ్ మాఫియా అడుగు పెట్టకుండా చర్యలు తీసుకుంటే అసలు అక్కడ హింసే ఉండదు కదా అని శర్మ వ్యాఖ్యానించారు. ఆయన గురించి బాగా తెలిసిన వారైతే ఆయన గాంధేయవాదాన్ని, మావోయిజాన్ని కలగలుపుకుని ఆదివాసీల హక్కుల నినాదాన్ని మేళవించిన సరికొత్త తత్వవేత్త అని అంటారు. ఒక పక్క మైనింగ్ మాఫియా ఆదివాసీలను దోచుకుంటే నిలదీసిన ఆదివాసీలపైన పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేసి కేసులు బనాయించి జైళ్లకు పంపడం మహాదారుణమని శర్మ ఆరోపించేవారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ పోలీసులు ప్రజలకు జవాబుదారుగా ఉంటే మన దేశంలో మాత్రం హోంమంత్రికే జవాబుదారుగా ఉంటారని ఆయన విమర్శించేవారు. आजादी के समय तक हमारा जो अंग्रेजों का कानून था वो हमारा कानून नहीं था, लोगों का कानून नहीं था, वो सरकार का कानून था और उसमें सच्ची और झूठी और उसकी कोई मतलब नहीं था, जिसका कोई। आप बताइए, ये पुलिस जो है किसके अधीन होनी चाहिए? पुलिस किसके अधीन होनी चाहिए? लोगों के अधीन होनी चाहिए ना। और यहां किसके अधीन है? थानेदार साहब की। तो उल्टी बात हो रही है, सीधी बात हो रही है, कुछ मालूम ही नहीं। FIR लिख दी और जो उल्टी सीधी FIR लिख दी वो अंत में आगे बढ़। मैं आप लोगों के सामने एक सवाल पूछना चाहता हूं, कहना चाहता हूं, सब जगह पूछता हूं, कोई उसका जवाब नहीं दे पाता। कोई ऐसा देश बताओ जो गुलाम नहीं था और जिसके यहां सेंट्रलाइज्ड पुलिस हो, जिस देश में पुलिस जो है केंद्रित सत्ता है, ऐसा देश बताओ जो कि आजाद था और जिसके यहां केंद्रित पुलिस नहीं थी। इंग्लैंड में, अमेरिका में, सब जगह जो है वो पुलिस काउंटी के प्रति जवाबदेह है, होम मिनिस्टर के प्रति जवाबदेह नहीं है। यहाँ पर पुलिस जो है वो होम मिनिस्टर के प्रति जवाबदेह है। तो होम मिनिस्टर साहब पूरे हिंदुस्तान को देख रहे हैं, चश्मे से देख रहे हैं कि कहां पर क्या हो रहा है, क्या नहीं हो रहा, मेरा पुलिस वाला कहां ठीक कर रहा है? सब उल्टी उल्टी बातें हो रही। अभी तक जो 4 दिन 5 दिन 6 दिन से जो बातें हो रही हैं सब उल्टी उल्टी इसी में हो रही हैं।
हमारे एक साथी अमेरिका गए, అటవీ సంపదను దోచుకునే వాళ్లకి వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి పోరాటం జరిగినా అక్కడ శర్మ ఉండాల్సిందే. ఆ పోరాటాన్ని ఎవరు ప్రారంభించినా అందులో శర్మ భాగమైపోయేవారు. ఆదివాసీలంటే అంత అభిమానం ఆయనకు. సృష్టి మూలానికే మూలపురుషులైన ఆదివాసీల ఇష్టం లేకుండా ప్రభుత్వాలు కూడా అడవుల్లోకి వెళ్లడానికి వీల్లేదన్నది శర్మ సిద్ధాంతం. ఢిల్లీలోని ఈస్ట్ నిజాముద్దీన్ వద్ద ఓ మురికివాడలో తలుపులు తాళాలు లేని ఓ ఇరుకు గుడారంలో శర్మ జీవించేవారు. ఏడాది క్రితం ఆయనకు అస్వస్థత చేసే వరకు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఈస్ట్ నిజాముద్దీన్ మురికివాడను శుభ్రం చేస్తూ ఓ చిన్న ఇంటి తలుపులు కొట్టారట. అందులోంచి 81 ఏళ్ల ముసలాయన బయటకొచ్చారు. ఆయన చూడగానే మొత్తం అధికారులంతా చేతులెత్తి దండాలు పెట్టి, తమరు ఎక్కడుంటున్నారా అని మాకు తెలియదు సార్, ఇక నుంచి రోజూ ఈ బస్తీని పరిశుభ్రంగా ఉంచుతామన్నారట. ఎందుకంటే శర్మ ఐఏఎస్ అధికారిగా పనిచేయడం వారికి తెలుసు. కాకపోతే ఆ బస్తీవాసులకే అంతవరకు తమ మధ్య అత్యంత సాధారణంగా జీవిస్తోన్న ఓ వృద్ధుడు అత్యున్నతమైన ఐఏఎస్ అధికారిగా పనిచేసి వచ్చారని వాళ్ళకి అప్పుడే తెలిసిందట. శర్మ నిరాడంబరానికి ఇంతకన్నా వేరే ఉదాహరణలు అవసరం లేదు. అయితే ఏడాది క్రితం ఆయన ఢిల్లీని వదిలి గ్వాలియర్కు వెళ్లిపోయారు. జీవిత చరమాంకంలో బస్తర్లోనే స్థిరపడిపోవాలని, ఆదివాసీలను కలిసిమెలిసి జీవించాలని బిడి శర్మ కోరుకునేవారట. తనకు పరిచయమున్న హరగోపాల్, వరవర్రావులతో ఎప్పుడు మాట్లాడినా బస్తర్ ప్రస్తావన తీసుకువచ్చి తీరేవారట శర్మ. ఆదివాసీల హక్కులను కాలరాస్తోన్న ప్రభుత్వ విధానాలతో రాజీపడలేకనే ఆయన 1981లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆ క్షణం నుంచి ఆదివాసీల కోసం అహోరాత్రులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆ ఉద్యమానికి విశ్రాంతే ఉండేది కాదు. ఆయన గాంధేయవాది అయినా, ప్రభుత్వాలకు వ్యతిరేకి అయినా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్కు 2012లో మావోయిస్టులు అపహరించుకుపోయారు. ఆయన్ను ఎలా విడిపించుకోవాలో ప్రభుత్వానికి తోచలేదు. చివరకు మన రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు బస్తర్ కలెక్టర్గా పనిచేసి ఉన్న బిడి శర్మను మావోయిస్టులతో చర్చల కోసం ప్రభుత్వం పంపించింది. శర్మ, హరగోపాల్ ఇద్దరూ కలిసి మావోయిస్టుల డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించి కలెక్టర్ విడుదలలో కీలక పాత్ర పోషించారు. చిత్రమేంటంటే, తమ వద్దకు ప్రభుత్వం మధ్యవర్తిగా బిడి శర్మను పంపాలని మావోయిస్టులే షరతు విధించారు. దానికి కారణం ఒక్కటే, ఆదివాసీల కోసం శర్మ ఏళ్ల తరబడి నిజాయితీగా శ్రమించడాన్ని మావోయిస్టులు గమనించారు. అందుకే శర్మ లాంటి నిజాయితీపరుడైన మేధావినే చర్చలకు పంపాలని మావోయిస్టులు కోరారు. గాంధేయవాదిగా ఉంటూ మావోయిస్టుల గౌరవం కూడా పొందిన అరుదైన వ్యక్తి బిడి శర్మే అంటారు విప్లవ రచయిత వరవర్రావు. తాను గాంధేయవాది అయి ఉండి ఒక దాదాపుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు పూర్తిగా మావోయిస్టులతో పాటు కలిసి ప్రయాణం చేసి ఎక్కడ మాతో వైరుధ్యం లేకుండా, ఆయన ఎక్కడ తాను గాంధేయవాదిని దాచుకోకుండా ఎక్కడ వైరుధ్యం లేకుండా పనిచేసేటట్టు ఆయన. కాబట్టి అంతగా ఆదివాసులు మాత్రమే కాదు, మావోయిస్ట్ పార్టీ ప్రేమను కూడా గౌరవాన్ని కూడా చూరగొన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆయన బిడి శర్మే. ఆదివాసీల హక్కుల కోసం భారత జన ఆందోళన్ అనే ఓ ఉద్యమ సంస్థను ప్రారంభించి జీవితాంతం ఉద్యమిస్తూనే వచ్చారు శర్మ. ఉద్యమం కోసం తన పింఛన్ డబ్బులను ఖర్చు చేసేవారు. ఉద్యమం పట్ల సానుభూతి ఉన్న కొద్దిమంది ఇచ్చే విరాళాలతోనే ఉద్యమాన్ని నడిపారు. దశాబ్దాల పాటు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఎక్కడా అలసట తెలీదు, విశ్రాంతి లేదు. ఆదివాసీల కోసం ఆయన పోరాటం ప్రారంభించాక ఒకే ఒక్కసారి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అది నిన్నగాక మొన్ననే. గ్వాలియర్లో తుదిశ్వాస విడిచాక తనకు తెలియకుండానే ఆయన ఉద్యమానికి చిన్న విరామం ఇచ్చారు. అది చిన్న విరామమే, ఎందుకంటే బిడి శర్మ రగిలించిన స్ఫూర్తితో ఆదివాసీల కోసం పోరాటానికి ఆయన్ను అభిమానించే వారిలో ఎవరో ఒకరు పిడికిళ్లు బిగించడం ఖాయం. ఎందుకంటే శర్మ స్ఫూర్తి అలాంటిది. అడవి బిడ్డలకు మాత్రం బిడి శర్మ లేని లోటు చాలా పెద్దది. వారి గుండెల్లో బిడి శర్మ చిరంజీవిగా ఉండిపోతారు. వారి గుండెల్లో ఉండే వారి చేత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్.